వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుగా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ స్పష్టీకరణ. జగనన్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు వివరించండి. పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పిలుపు. ప్రభుత్వం కుట్రపూరితంగానే వ్యవహరించిన న్యాయం మా వైపే. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ వ్యాఖ్య. కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టేందుకు ఏకం కండి. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యనిర్వహణ అధ్యక్షుడు మల్లయ్య పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఒక కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. గుండ్ల సింగారం సాయి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన గ్రేటర్ వరంగల్ 1-2 డివిజన్ల పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ మాట్లాడుతూ, 10 ఏళ్ల క్రితం తెలంగాణ పల్లెలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో మన కళ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నరెళ్ల శ్రీధర్, గనిపాక విజయ్ కుమార్, జంగా కుమార్ యాదవ్, మెరుగు రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు పథకాన్ని పట్టుకొని ఆఫీస్కి వెళ్ళినందుకు మన సార్ కూడా నన్ను ఎంత కాకపోతే ఏంటంటే నా బాధ ఇలాంటి చాలా మంది. దయచేసి మీకు చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా. సమైక్య రాష్ట్రంలో సమైక్య పాలనలో ఎన్ని కష్టాలు పడ్డామో ప్రకాష్ అన్న చెప్పారు. బూట్ల సప్పుడు, ఎన్ని కౌంటర్లు, తాగునీరు లేక, సాగునీరు లేక, ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడ్డ పరిస్థితి స్పష్టంగా చెప్పారు. మీ గుళ్ళ సింగారాన్ని ఆడుకొని పోతున్న కెనాల్ గతంలో 10 రోజులు నీళ్లు కనబడితే గొప్పగా సంతోషంగా మనం గ్రామం నుండి పోయి కెనాల్ కాడ నిలబడి చూసినాం. ఈ రోజు కేసీఆర్ గారి నేతృత్వంలో, నాయకత్వంలో 3 సంవత్సరాల్లో కాళేశ్వరం పూర్తి చేసి మరి గోదావరి జలాలను మళ్లించి మరి కాళేశ్వరం నీళ్లు ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా వరంగల్ మీదుగా ఖమ్మం, నల్గొండ, కోదాడ తీసుకువెళ్తున్నారా లేదా? ఒక్కసారి మా మహిళమ్మ తల్లులు, మా రైతులు మీరు ఆలోచన చెయ్యాలి. ఈ గ్రామం విలీనమైన ఇంకా మా రైతన్నలు ఉన్నారు. గతంలో మా రైతు కష్టమేందో మీకు తెలుసు. ఎరువులు, విత్తనాలు దొరకక పక్క రాష్ట్రాలు పోయారు. ఈ రోజు కేసీఆర్ నేతృత్వంలో పెట్టుబడిగా ఎకరాకు 10,000 ఇచ్చి సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించి మీరు రైతన్న పండించిన పంట కల్లాల దగ్గరనే కొనుగోలు చేసి 7-8 రోజుల్లో మీ అకౌంట్లో డబ్బులు వేసి మిమ్మల్ని కాపాడుకున్నది కేసీఆర్ కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి. ఒక్క రైతుకి ఏమన్నా జరిగితే కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక కరెంటు పెట్టడానికి మోటార్ స్టార్టర్ కొట్టి పాము కాటుకు, తేలు కాటుకి బలైపోతే ఆ రైతులు పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. ఈ రోజు ఒక రైతు బిడ్డగా, ఈ తెలంగాణ గడ్డపై పుట్టిన బిడ్డగా, రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డగా, స్వయాన రైతుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా రైతులను కాపాడుకోవడం కోసం గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు,
ప్రతి ఇంటికి వెళ్లి గత ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మోసాలు, ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కోరారు. నగరంలోని తన క్యాంప్ ఆఫీస్లో మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని ప్రజలు కోరారని హితవు పలికారు. ఈరోజు భారతీయ చరిత్రలో సువర్ణ ఘట్టం మంచి కార్యక్రమం లాంచ్ చేయబోతున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం ప్రతి ఇంటికి 1,60,00,000 మందికి ఇంటికి చేరే విధంగా మరి కార్యక్రమం చేపడుతున్నాం. ఇది మరి జగనన్నే మా నమ్మకం అనేది భవిష్యత్తు, మరి జగనే మా నమ్మకం. ఈ కార్యక్రమం మరి ఇవాళ 175 నియోజకవర్గాల్లోనూ లాంచ్ చేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఇవాళ ప్రతి ఇంటింటికి మా గృహ సారథులు, కన్వీనర్లు కలిసి మరి ఇంటింటికి వెళ్ళి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏం చేశారు, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, అప్పుడు చేసిన మోసాలు ఏంటి అనే దాని మీద వివరంగా కూడా మరి బుక్లెట్ జరిగింది. మరి ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు, మరి అభివృద్ధి, ఇవన్నిటి కూడా మరి ప్రతి ఇంటింటికి వెళ్ళి గృహ సారథులు, అదేవిధంగా కన్వీనర్లు, వాలంటీర్ సహాయంతో ప్రతి ఇంట్లో కూడా మరి ఇప్పుడు లబ్ధి చేకూరింది. లబ్ధి చేకూరిన ఇల్లంటూ కూడా ఏమీ లేదు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరింది. కాబట్టి మరి ఈవేళ జగనన్నే మా నమ్మకం ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన పి గన్నవరం నియోజకవర్గంలో మరి లాంచ్ చేయబోతున్నాం. మరి ఇది అయిన తర్వాత ప్రతి గృహ సారథి మరి ఒక వాలంటీర్కి 2 గృహ సారథులు నియమించడం జరిగింది. మరి దాంతోపాటు మరి మా ఒక సచివాలయానికి 3 కన్వీనర్లు నియమించడం జరిగింది. మరి వీరందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం ఏం చేయబోతున్నాం, మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మాకు గృహ సారథులుగా నియమించారు. మరి మీరందరూ కూడా మరి జగన్ గారు చేసిన మంచి పనులు ఉంటేనే మమ్మల్ని ఆశీర్వదించండి, మరి జగన్ గారు మంచి చేయకపోతే మీరు మమ్మల్ని ఆశీర్వదించొద్దని చెప్పి ధైర్యంగా మరి ప్రజల్లోకి వెళ్ళి చేసే కార్యక్రమం మరి ఈవేళ మనం చేపట్టుకుపోతున్నాం. ఈ రోజు నుంచి జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం మరి ఈవేళ మొత్తం మా రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది మరి ఈవేళ గృహ సారథులు ప్రతి ఇంటింటికి వెళ్ళబోతున్నారు. అదేవిధంగా మరి జగనన్నే మా భవిష్యత్తు పేరిట 1,60,00,000 మందికి ఇంటింటికి వెళ్ళి చెప్పే కార్యక్రమం ఉంది. అదేవిధంగా మరి ఈరోజు దాదాపుగా గృహ సారథులు మరి మా కన్వీనర్లు కలిసి మరి మంచి కార్యక్రమం, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్పంచుకోవాలి. మా నాయకులు చాలామంది ఉన్నారు, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, అలాగే మన సొసైటీ అధ్యక్షులు, మార్కెట్ యార్డ్ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, కొండేటి చిట్టిబాబు నాయకత్వం, కొండేటి చిట్టిబాబు నాయకత్వం, కొండేటి చిట్టిబాబు నాయకత్వం, కొండేటి చిట్టిబాబు నాయకత్వం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్ట్ను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిన న్యాయం తమ వైపే ఉందని మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్ అన్నారు. బండి సంజయ్ జైలు నుండి బెయిల్పై విడుదలైన సందర్భంగా గోదావరికని గాంధీ చౌరస్తాలో పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కానీ ర్యాలీలకు, సభలకు, సమావేశాలకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని నాయకులు ఆరోపించారు.
మా ఆనందం కోసం మేము కాలబెట్టుకుంటున్నాం, మేము పటాకులు కాలబెట్టుకుంటున్నాం. అరే మీకేమైనా ఆర్డర్ ఉందా? అరే వద్దని మీరు ఎట్లా చేస్తారు? వద్దని మీరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారిని ఈ యొక్క ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు పంపి దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను గౌరవం లేకుండా మనం చూసాము. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు వారు అడ్వకేటు ఎమ్మెల్యే బండి సంజయ్ కుమార్ గారిని కలుద్దామంటే కలవనీయకుండా చొక్కా పట్టుకొని ఈ పోలీసు వ్యాన్లో నెట్టేసి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో మంత్రులందరూ కూడా ఇవాళ మనం చూస్తున్నాం ఈటల రాజేందర్ గారి మీద కుట్ర చేసి వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి వారందరూ కూడా ఒక కుట్ర చేసి వారిని అరెస్ట్ చేయాలని చెప్తే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రయత్నం విఫలమైంది. ఏ తప్పు చేయకుండానే ఏ వారెంట్ ఇవ్వకుండా పార్లమెంట్ జరుగుతున్న సమయంలో ఒక ఎంపీని అమానుషంగా అరెస్ట్ చేసి తీసుకోవడం చాలా దుర్మార్గం. అంటే మా అధికారాన్ని మేము నడుపుకొని మేము ఏదైనా చేయగలం అనే ఒక అహంకారంతో ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం బండి సంజయ్ గారిని అరెస్ట్ చేస్తే వాళ్ళకి హైకోర్టులో చివాట్లు పడ్డాయి. కారణం చెప్పలేకపోయినారు ఎందుకు అరెస్ట్ చేశారు. సరైన కారణం కోర్టుకు చెప్పడానికి వాళ్ళకు ఏ ఆధారాలు లేవు. చివరికి చివాట్లు పడాల్సి వల్ల బండి సంజయ్ గారిని బెయిల్ మీద కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మిక వర్గం ఏకం కావాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యనిర్వహణ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరికని 2వ బొగ్గుగనిపై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక వర్గానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన మాట ప్రకారం సింగరేణి బొగ్గు గనులు ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు. मोदी की हटाओ, मोदी की हटाओ, मोदी की हटाओ, కాదు దేశంలో ఉన్నటువంటి అనేక పబ్లిక్ సెక్టర్లను ఇవాళ ప్రైవేట్ పరం చేస్తున్నారు. మీరు ఎప్పుడన్నా ఎల్ఐసి అదేవిధంగా కొత్తగూడెంలో జరుగుతున్నది, భూపాల్పల్లిలో జరుగుతున్నది. ఇవాళ మొత్తం కార్మిక వర్గం అంతా రేపు ఇవాళ వచ్చి జై తెలంగాణ నినాదాలతోటి మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇవాళ నినదించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ కార్మిక వర్గం యొక్క ఏకైక నినాదం ఏంటంటే ఇవాళ జీడీకే 2వ గనిపై జరుగుతున్నటువంటి ఈ ద్వారా సమావేశానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు. ముఖ్యంగా మనం చెప్పుకునేది నేడు ఉన్నటువంటి తెలంగాణ బొగ్గుగని చెప్పుకోవడానికి కారణంగా ఉన్నట్టు ఉన్నా కూడా మన మంత్రివర్యులు మల్లారెడ్డి గారు చెప్పినట్టు అన్నాన్ని కష్టపరిచయంలో కేటీ రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు ఇప్పుడు కాదు. ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటి ఆరోగ్య వారికి చోటలుగా భావించి విశాఖ పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. చంద్ర గారు యువనాయకులు, ఎందుకంటే మీరు ఎంత కష్టపడి సంపాదించుకుంటే ఉద్యోగాలు వస్తే వారికి తప్పకుండా భాషణగాలు ఇచ్చి ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చేస్తున్నాను. జై తెలంగాణ పైకి రావాలని కోరుకుంటున్నా. అలాగే సింగరేణికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇవాళ ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారో మీరందరూ గమనంలో ఉంచుకోవాలి. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఈ సింగరేణి ప్రైవేట్ పరం అవబోతున్నది, కేంద్ర ప్రభుత్వం కుట్ర బండుతున్నదనేటువంటి విషయం తెలిసిన వెంబడే కేసీఆర్ గారు కోపోద్రికులై ఏదేమైనా సరే సింగరేణిని కాపాడుకుంటాం, సింగరేణిని రక్షించుకుంటాం,
సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక వర్గ హక్కులను కాపాడుకుంటామనే పద్ధతిలో కేసీఆర్ గారు ఇవాళ మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో మాట్లాడినటువంటి విషయం మన కార్మిక వర్గం అంతా మర్చిపోవద్దు. అంతేకాదు మిత్రులారా, ఇవాళ కేసీఆర్ గారితో పాటు కేటీఆర్ గారు చాలా కోపోద్రేకంగా మొన్న అసెంబ్లీలో ఇవాళ సింగరేణి కాపాడుకోవడం కోసం ఎంతకైనా పోతాం, ఎక్కడికైనా పోతాం, ఎవరితోటైనా కొట్లాడతాం, సింగరేణి కాపాడుకుంటామని ఆ రోజు మాట్లాడిన విషయం మనందరం విన్నాం. ఈ నేపథ్యంలోనే మళ్ళా నరేంద్ర మోడీ గారు ఇవాళ రేపు హైదరాబాద్ రాబోతున్నాడు. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మిక వర్గం కదం దొక్కాలని మరోసారి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ నేపథ్యంలోనే ఇవాళ కేటీఆర్ గారు నిన్న పిలిపివ్వడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ ఇచ్చిన మాట తప్పి మళ్ళా తెలంగాణ ప్రాంతానికి వస్తాడు. నవంబర్ 12 తారీఖు నాడు మాట ఇచ్చిండు, కానీ ఆ మాట తప్పి మళ్ళా తెలంగాణ ప్రాంతానికి వస్తుంటే మనందరం కూడా ఇవాళ నిరసన రూపంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని ఇవాళ పిలిపించినటువంటి నేపథ్యంలో రేపు చౌరస్తాలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా సింగరేణి వ్యాప్తంగా ఇవాళ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేయాలని పిలిపించిన నేపథ్యంలో మన ప్రాంతంలో ఇవాళ జరగబోతున్న ధర్నాను మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్న మిత్రులారా. నిర్మల్ జిల్లా బైంసా మండల కేంద్రంలోని నాగదేవుడి వద్ద శుక్రవారం వేకోజామున 3 గంటలకు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైంసా నుంచి నాదెండ్ వెళ్తున్న లారీ, నాదెండ్ నుంచి బైంసా వస్తున్న కారు పట్టణ సరిహద్దు ప్రాంతంలోని నాగదేవత ఆలయం సమీపంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. బైంసా పిప్పిడి కాలనీ ప్రాంతానికి చెందిన కుటుంబీకులు షిరిడి సాయిబాబా దర్శనం చేసుకుని ఇంటికి మరో 5 నిమిషాల్లో చేరుతామని భావిస్తుండగా ప్రమాదం జరిగిన తీరుని విషాదం నింపింది. ఈ ఘటనలో ఆదిత్య అనే బాలుడు, కళావతి తీవ్రంగా గాయపడడంతో బైంసాలోని ఏరా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్య సేవల కోసం నిర్మల్, నిజామాబాద్ ఆసుపత్రులకు తరలించగా మార్గం మధ్యలో బాలుడు మరణించాడు. అదే ప్రమాదంలో గాయపడిన 5గురు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యేసు ప్రభువు ప్రపంచ ప్రజలకు ఐక్యత, అహింస, మానవత్వం, సౌభ్రాతృత్వం అనే పాఠాలను బోధించడం వల్లనే ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందారని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ అన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏలూరు జిల్లా కైకలూరులో నిర్వహించిన సిలువ మార్గం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సిలువను మోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యేసుకు సిలువలో వేసిన రోజునే బ్లాక్ ఫ్రైడే అంటారని, ఈ దినాన్ని గుడ్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే, హోలీ ఫ్రైడే అని కూడా వ్యవహరిస్తారని అన్నారు. శాంతియుత సమాజం కోసం, సన్మార్గ జీవితాన్ని మానవ జాతికి తెలియజేయడం కోసం తన రక్తాన్ని చిందించిన యేసు ప్రభు జీవితం ఆదర్శంగా తీసుకొని ప్రేమాభిమానాలతో అంతా కలిసిమెలిసి జీవించాలని అభిలాషించారు. మీ పరిశుద్ధ మాంసం మీద నాకు నిజమైన భక్తిని, ప్రేమను పుట్టించి కరుణించండి. వాక్యముల సముద్రంలో మునిగి ఉండడు నా రాజ్ని, మీ దివ్య కుమారుని పాటలను నేను నిరంతరము భక్తితో సమర్పించినట్లు నా కొరకు మనవి చేయండి. పెట్టుటకు ఆ పాపముల ధ్యానము చేత నాకు జ్ఞానం బాబులకై ప్రాణం విడిచిన యేసుని చూడు, నీ కోసమే నా కోసమే నా పాత్ర సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, పాలుకారు దేహము పైన
గుణాలెన్నో పాలు కారు దేహము పైన పాపాత్ముల గుణాలెన్నో కరుణామయుని దయగల పాత్ర శిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర వెనుకంది ఒకరు గేలి చేసినారు పరిహాసమాడినారు పాపాత్ముల కొలడాలెన్నో నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి బెయిల్ మంజూరు కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ వద్ద పార్టీ నేతలు బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్, సీనియర్ నాయకుడు పరమేశ్వర్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు పెంటయ్య గుప్తా, హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే, సుప్రీంకోర్టు న్యాయవాది కోమిరెడ్డి రాములు అంతిమ యాత్రకు రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రజలందరికీ కలివిడిగా ఉంటూ ప్రజానాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న కోమిరెడ్డి రాములు అంతిమ యాత్రలో పార్టీలకు అతీతంగా హాజరైన రాజకీయ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. ఇది భగవద్గీత నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పచ్చిక బయలులో పరుల జయం శాంతి జలము చెంత నడిపించును. బోరుబండ సైట్ 2లోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చ్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ సోదరులు గుడ్ ఫ్రైడేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు వేషధారణ, శిష్యుల వేషధారణలతో పలు బస్తీల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో పారిష్ పిస్ట్ ఫాదర్ శాంతిమూర్తి, ఎడ్వర్డ్ జేమ్స్, రాబిన్ జేమ్స్, యాజిన్ సోవియో, జాన్ అల్పిసి, అంతోని జాకోబ్, అంతోని లారెన్స్, జాన్ డిక్రోస్, విజయ్, అలెక్స్, విజయ్ కుమార్, నా జాన్ బండ్ తదితరులు పాల్గొన్నారు.
aid station. Jesus is taken down from the cross. We adore you because by the holy cross you have redeemed the world. The multitudes had left the hill of Calvary. There is no one except the beloved disciple of Jesus and Holy Mother, holy women with Mary, the mother of Jesus. Joseph of Arimathea and Nicodemus took down the body of Jesus from the cross and placed him in the arm of afflicted mother. Lord Jesus, help me to accept the pain of death of my beloved one. I know you call them to yourself when the time is ready. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners now and at the hour of our death. Amen. Glory to the Father, and to the Son, and to the Holy Spirit. Have mercy on us, O Lord. Have mercy on us. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఖాటేదాన్ పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ బాటిల్స్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని కొన్ని గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ స్పష్టీకరణ. జగనన్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు వివరించండి, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పిలుపు. ప్రభుత్వం కుట్రపూరితంగానే వ్యవహరించిన న్యాయం మా వైపే, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ వ్యాఖ్య. కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టేందుకు ఏకం కండి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యనిర్వహణ అధ్యక్షుడు మల్లయ్య పిలుపు. ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాచితం.